మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతోపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా మరి ఈ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరంగా పిలువబడుతుంది. మరి ప్రస్తుతానికి కర్కాటక రాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా అబ్బా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మాన్నీలకంఠ నమోస్తుతే. పరాభవ నామ సంవత్సర శుభ ఆశీస్సులు మన ప్రేక్షకులకు అందరికీ కూడా. గత కొన్ని సంవత్సరాల నుండి కూడా మనకు మన వీడియోలను ఎంతోమంది కాల్స్ చేస్తూ వారి వారి పరిష్కారాలను పొందుతూ తిరిగి మళ్ళీ కొత్త కొత్త సమస్యలు వస్తే కొత్తగా మళ్ళీ అంటే ఏదో మాట్లాడేసామా అయిపోయింది అన్నట్టు కాకుండా వారితో కొన్ని రోజులు ట్రావెల్ చేసి వారికి ఆ పని అయ్యాక మళ్ళీ ఏమైనా సమస్యలు వస్తే మళ్ళీ వాటికి సంబంధించింది అమ్మ ఇట్లా చేసుకోండి అంటూ ఎవరు కూడా మనకు మిస్ కాకుండా చాలా అద్భుతంగా ఫాలో అవుతూ ఉన్నటువంటి వారందరికీ కూడా చాలా సంతోషం. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే, కింద కనబడేటువంటి నెంబర్కు రేపటి ఈ యొక్క పరాభవ నమ సంవత్సరం నుండి ఏకాదశ రుద్ర అభిషేకాలు అనేటువంటివి ఉంటుంది. అంటే సుమారుగా నెలలో 2 ఏకాదశులు ఉంటాయి. సో 11 ఏకాదశులు కూడా మనకు ఈశ్వరునికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఉంటుంది. ఇది వీరు కింద కనబడేటువంటి నెంబర్ను కేవలం వాట్సాప్ రూపకంగా మాత్రమే వీరు కన్సల్ట్ కావాలి, కాల్ చేయకూడదు. ఓకే, కింద ఇది మనకు కాంటాక్ట్కి ఒక నెంబర్ ఉంది, కేవలం పూజ వివరాలకై వేరే నెంబర్ అనేటువంటిది ఉండబోతున్నది. సో దీనికి వీరు వాట్సాప్ రూపకంగా వెళ్ళి వీరు అందులో మెసేజ్ పెట్టినట్టయితే ఒకవేళ పూజలో పాల్గొనేటువంటి వారికి వీడియో కాల్ ద్వారా అభిషేకాలు అనేటువంటివి చూపించే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి మరి కర్కాటక రాశి వారు గత 2022 ఆగస్టు నుండి 2024 ఆగస్టు వరకు కూడా ఎన్నో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఉన్నవి. చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నవి. ఇక్కడ స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, హౌస్ రిలేటెడ్ చేంజెస్, భార్యాభర్తలలో గొడవలు, అదేవిధంగా మనకు లేడీస్కు యూట్రస్ ప్రాబ్లం కానీ, అదేవిధంగా గాల్ బ్లాడర్ రిలేటెడ్ ఇబ్బందులు రావడాలు కానీ ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న దాఖలాలలో మరి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయము 11 ఉంది. అదేవిధంగా రాజపూజ్యం 4, అవమానం 7 ఉంది. జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ ఉంది అనగానే ఫిక్స్ అయిపోవాల్సిన పని లేదు. ఏదున్నా ఆ ఈశ్వరుడు మనకు ఒక నోరు అనేటువంటిది ఇచ్చాడు. నోరు అనేటువంటిది ఇచ్చాడు కనుక నోటితో మంచి చేసుకోండి, చెడు అనేటువంటిది చేసుకోవద్దు. ఈశ్వరుని నామస్మరణాలు చేసిన ప్రతి మనిషిలోనూ ఈశ్వరుడే ఉన్నాడు అని చెప్పి చక్కగా ఈశ్వరునితో మాట్లాడడము, ఈశ్వరునికి కనెక్ట్ అయి ఉండడము, సత్కర్మలు చేసుకోవడము, మంచి విషయాల పట్ల ఆసక్తి చూపించడము. 100 రూపాయలు ఉన్నవి, ఒక 20 రూపాయలు, కనీసం 10 రూపాయలన్నా దానం చేసే గుణం మనదై ఉండాలి. సో ఎప్పుడైనా చేసే దానము వృధా కాకూడదు. వాటి పనులు కొని మనిషికి ఒకటి ఇవ్వండి, ఒక టిఫిన్ తీసుకొని పెట్టియండి,
ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఇవ్వండి ఈ సమ్మర్. మా పోలీసు సోదరులకు అదేవిధంగా రోడ్డుపై చేసేటువంటి సోదరీమణులు వర్క్స్ చేస్తూ ఉంటారు, పాప రోడ్లు ఊడుస్తూ ఉంటారు తెల్లవారుజామున లేచి. వారికి వాటర్ కానీ చక్కగా ఫ్లాస్క్లో టీ పోసుకొని వెళ్ళిపోయండి. బాధపడుతున్నారు మీరు ఏలినాటి శనిలో, అర్ధాష్టమ శనిలో, గురుబలం లేక ఇబ్బంది పడేటువంటి వారు సేవ చేయండి. సేవ చేసే పరిస్థితులలో సేవ చేసే వారికి ఉద్ధరించండి. అదేవిధంగా కుటుంబ బాధ్యతలు మీ మీద పడతాయి. ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు చేసి ఆనందం పొందుతారు. జన్మస్థాన గురువు వల్ల విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకులు రావడము, అదేవిధంగా వినోద కార్యక్రమాలు, ధనము ఎక్కువ ఖర్చు చేయటము, కొంచెం ఓర్పుగా మెలగాలి. ఎక్కువ ప్రయాణాలు చేస్తారు. మీకు సహాయం చేస్తారన్న వ్యక్తులు దూరం పోయేటువంటి పరిస్థితులు ఉంటవి. ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ పడే పరిస్థితి ఉంటుంది. ఉద్యోగస్తులకు మానసిక బాధ కూడా ఉంటుంది. అసందర్భ ప్రేలాపనలు చేయుట పనికిరాదు. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు లగ్నంలో మనకు గురువు అనేటువంటి గురువు ఉండడం ద్వారా, లగ్నంలో గురువు ఉండడం ద్వారా లక్ష దోషాలున్నా హరించేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడుతూ ఉన్నది. కనుక ఎవరైతే నిత్యము గురువులను ఆశ్రయించి, నిత్యము కూడా గురువులకు నమస్కరించి, ప్రతిరోజు ఒక స్వీట్ను ఇంట్లో నుండి తిని బయటికి వెళ్ళడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నవి. కనుక గురువులను దూషించిన, తండ్రిని తిట్టిన, గురు సమానులైనటువంటి వారిని ఎటుపడితే అటు తిట్టినా, ఇంట్లో నిత్యము పూజ చేయకున్నా విపరీతమైనటువంటి దోషాలు మూటగట్టుకున్న వారవుతారు. సో ఇలాంటివి చేసుకొని అద్భుతమైనటువంటి జీవితాన్ని సాగండి. ఈగో ఫీలింగ్ కూడా పెరిగే పరిస్థితి ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక ఎవరైతే కర్కాటక రాశి వారు గతంలో పడినటువంటి బాధల నుండి ఉపశమనం పొందబోతున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ శనైశ్వరుడు 9వ భావంలో ఉన్నాడు, 10వ భావానికి కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది, 11వ భావంపై కూడా చూపు ఉంటుంది. కనుక కొంచెం జాగ్రత్త అవసరము. చేసే కర్మలో మంచివి చేసుకోండి. మీరు చేసే ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. మనం మాట్లాడేది ఏ విధంగా రికార్డ్ అవుతుందో మీరు చేసే పని కూడా అక్కడ శనైశ్వరుని యొక్క సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుందనేది చూసుకోండి. సో అదేవిధంగా ఎవరైతే కర్కాటక రాశి వారికి సంబంధించింది ఇది తప్పకుండా మీరు చూసుకున్నట్లయితే మనకు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోవాలట ప్రతిరోజు. ఇక మనస్సు క్షణము కోపము, క్షణము తాపము, మరొక మాట ఇక్కడ హి, హు, హే, హు, డా, డి, డు, డే, డో ఈ పేర్లు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మనస్సు క్షణము కోపము, క్షణము తాపము, కొంత భావోద్వేగాలు అధికంగా ఉంటుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ప్రేమ, ద్వేషము, అతి సూక్ష్మ విషయములందు చక్కని ఊహ, కల్పనాశక్తి, సమయము, సందర్భం లేకుండా ఆవేశపడుట, ఊహలకు అంచనాలు చేయు సామర్థ్యం కలవారు, నియమ నిబంధమైనటువంటి జీవితము, నిశ్చలమైనటువంటి స్వభావం ఉండును, నమ్మకములు ఉండును, ఔదార్యం ఉండును, లలిత కళయందు అభిరుచి, మంచి వాగ్ధాటి, పైకి మెత్తగా కనిపించిన అవసరమైనప్పుడు ధైర్య సాహసాలు చూపిస్తూ ఉండేటువంటి వారు. మరి ఈ రాశి వారికి 9వ ఇంట శని కలదు. మరి గురువు మీకు లగ్నాత్ రాబోతున్నాడు. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ అంటే ఎంతటి ఆల్ ద బెస్ట్ అంటే ఇప్పుడు గురువు మీ ఇంటికి ఇప్పుడు నిజంగా గురువు మీ ఇంటికి వస్తే మనం ఏం చేస్తాం, ఎంతో సంతోషపడిపోతాం. కనుక ఆ విధంగా ఇంట్లో ప్రతిరోజు ఏదన్నా ఒక స్వీట్ చేసి నలుగురికి పంచండి. ఈ సంవత్సరం పొడుగుతా ప్రతిరోజు ఇంట్లో పాయసం చేస్తారో, రవ్వ కేసరి చేస్తారో, లేదా మినప లడ్డూలే చేస్తారో, బెల్లం లడ్డూలే, మీ ఇష్టం. మీరు మీ ఇంటి నుండి రోజు ఎవరికైనా ఒక తీపి తినిపించే ప్రయత్నం చేయండి. మీ ఇంట్లో ప్రతిరోజు తీపి పదార్థాలు ఉండండి. ఇది గుర్తుంచుకోండి. సో మరి ఈ యొక్క గురువు జన్మం అంటే లగ్నంలోకి రావడం వల్ల ఏ పని చేసినా అద్భుతంగా నెరవేరుట, అంచనాలకు మించినటువంటి ఆదాయం ఉంటుంది. నూతన వ్యాపారంలో ప్రారంభించుట ఉన్నది. చేయు వ్యాపారం అందు మంచి లాభాలు, గృహమందు వివాహాది శుభకార్యాలు చేయుట,
నూతన వస్తువులు, భూమి, బంగారం, ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేయుట, అదేవిధంగా నూనె, సిమెంటు, ఇనుము రంగాల వారికి విశేషించినటువంటి లాభాలు, విందు భోజనములు, సంఘమునందు గౌరవములు కలుగుట, వచ్చే సొమ్ము శీఘ్రముగా వచ్చుట, మెడిసిన్ విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చుట, పై చదువులకు విదేశాలకు వెళ్ళుట, ఇంటి యందు మనకు అందరికీ ఆరోగ్యము, మనస్సునందు ప్రశాంతమైనటువంటి జీవితము కనబడుతూ ఉన్నది. అదేవిధంగా అన్నదమ్ములతో అక్క చెల్లెలతో కూడి ఉండేటువంటి పరిస్థితి, వివాహం కాని వారికి వివాహ యోగము, వివాహం జరిగి గొడవలు అవుతున్నాయి అని అనుకునేటువంటి వారికి సెటిల్మెంట్ అవ్వడాలు, మనస్సునందు సంతోషము, బంధుమిత్రుల కలయిక, ఇంటి యందు పండుగ వాతావరణము ఏర్పడుట, ధనధాన్య లాభములు, దాన ధర్మములు చేయుట, ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగములు, స్థాన చలనములు కలుగుట, అధికార సహాయ సంపత్తులు వచ్చుట, ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలం దక్కుతుంది, పాత సమస్యలు సమసిపోతున్నాయి, మీకంటూ సానుభూతి వర్గం ఏర్పడుతుంది, రైతులకు పంట అధికముగా పండే పరిస్థితి ఉన్నది, మీ మంచితనం చూసి చాలామంది మిమ్మల్ని ఆశ్రయించుకుంటారు, సకాలములో సందర్భానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకొని విజయం సాధిస్తారు, మంచి వారితో స్నేహం చేయుట, మిమ్మలకు తక్కువ అంచనా వేసినటువంటి వారు బాధపడేటువంటి రోజులు ఆసన్నమవుతున్నవి, కొత్త పెట్టుబడులు పెట్టుట, పాత బాకీలు వచ్చుట, కుటుంబంతో తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలు చేసేటువంటి సందర్భాలు ఉన్నవి, ఉన్నతంలో విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. ఇక గోచారము, గ్రహచారము, ఇదంతా కూడా గోచార రీత్యా. గ్రహచారంలో మీకు ఏ శుక్ర మహర్దశ నడుస్తూ ఉన్నదో, ఏ గురు మహర్దశ నడుస్తున్నదో, చంద్ర మహర్దశ నడుస్తున్నదో, ఒకవేళ గురువులో చంద్రుడు ఎంటర్ అవుతున్నాడో, గురువులో చంద్రుడు ఎంటర్ అయితే గజకేసరి యోగం ఉంటుంది, విన్నరా? అట్లా కనుక కుజుడు చంద్రుడు కలిసి ఉన్న అద్భుతమే. కుజ మంగళ యోగం, చంద్ర యోగము కూడా మంచిదే, మంగళ చంద్ర యోగం, మంగళ యోగం. సో ఇట్లాంటివి కొన్ని యోగాలు అనేటువంటి బుధుడు సూర్యుడు కలిసి ఉన్న బుధాదిత్య యోగం ఉంటుంది. కుజ శుక్రుడు కలిసి ఉన్నా కూడా కొంచెము ద్వితీయాతో మాట కానీ కొన్ని బాగుంటుంది. సో ఓవరాల్గా మన పూర్తి జాతకము అనేటువంటిది చాలా అవసరము. నిన్న పొద్దున డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని ఒకరు వచ్చారు, గుంటూరు దగ్గర వారిది ఎక్కడో పాపం, సుమారుగా 40 లక్షల రూపాయలు సొంత రిలేటివ్స్ కాజేశారు. సొంత రిలేటివ్స్ ఏమని చెప్పొస్తుంది, ఎట్లా అని చెప్పొస్తుంది. కనుక లబోదిబో మొత్తుకున్నారు. వచ్చి చెప్పిన ఖచ్చితంగా మీ డబ్బులు మీకు తిరిగి వచ్చే విధంగా చేసే బాధ్యత నాది అని చెప్పిన. అది వితిన్ 3 months to 6 months అంతే టార్గెట్ పెట్టిన. ఏదో వస్తాయి అని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అట్లా నేను చెయ్యను. ఎందుకంటే వస్తుంది అంటే వస్తుంది, వచ్చే విధంగా చేస్తా. వాళ్ళకు మళ్ళీ భయపడాలి. నిద్రలో ఖాళీ అమ్మవారు పోవాలి, త్రిశూలం పట్టుకొని కూర్చోవాలి నెత్తి మీద, అట్లా ఉంటుంది. కనుక అదేవిధంగా వారిది ఏంటి అంటే ఇదే కర్కాటక రాశి 2022లో ఇచ్చారు డబ్బులు పాపం. సో అట్లా ఉంటుంది కొన్ని కనుక ఏదైనా వ్యక్తిగత జాతకం అనేది అది అల్టిమేట్, అది చూసుకోవాలి. నేను నిజం చెప్తున్నాను, నిజంగా మీ దగ్గరికి నేను చేరుకునే ప్రయత్నంలో ఉన్నాను. కనుక ఇది గమనించండి. మీ జీవితంలో గడిచింది, గడుస్తుంది, గడవబోయేది మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా నేను చూపించే విధంగా నేను చేస్తా, అంతే. విన్నరా? నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత, అంతే. ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళ స్థితిగతులు ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ.